హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అది మరి ముఖ్యంగా 3% కోట హారిజాంటల్ రిజర్వేషన్ మరి స్పోర్ట్స్ కోటాల అభ్యర్థులకి అప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క రిజర్వేషన్ 3% పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళ ప్రతిభను మాత్రం ఆధారం చేసుకుని వాళ్ళు స్పోర్ట్స్ లో చూపించిన టాలెంట్, వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, వాళ్ళు చూపించిన ప్రతిభని టాలెంట్ ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి ఈ యొక్క స్పోర్ట్స్ కోటా పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ అనేది వాళ్ళకి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగిలిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి మిగిలిన అభ్యర్థులందరూ కూడా స్పోర్ట్స్ కోటా తప్ప మిగిలిన అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు. కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి. దాంట్లో వాళ్ళు క్వాలిఫై కావాలి. వాళ్ళు మరి మెరిట్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండాలి. వాళ్ళు సెలక్షన్కి పోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా కామన్. కానీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. వాళ్ళకి 3% రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు అయితే అన్ని పోస్టులు స్పోర్ట్స్ కోటాల అభ్యర్థులు అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళు చూపించిన ప్రగతి అంటే మండల్ లెవెలా, జోనల్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేట్ లెవెలా, నేషనల్ లెవెలా, ఏ లెవెల్లో పర్ఫామ్ చేశారనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ యొక్క ప్రయారిటీ చూపించి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. డిఎస్సి క్రీడాకారులకు 3% రిజర్వేషన్. ఇక ఒక్క ఉదాహరణకి ఒక శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే అక్కడ స్పోర్ట్స్ కోటాలో 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ బట్టి, అంటే ఎగ్జామ్ ఏమి ఉండదు, మెరిట్ని బట్టి వాళ్ళకి అంటే వాళ్ళు ఏ స్టేజ్లో వాళ్ళు ప్లే చేయడం జరిగింది, ఏమేమి అచీవ్ అయ్యారు అనే ఏ సర్టిఫికేట్లు కలిగి ఉన్నారు అని దాన్ని బట్టి వాళ్ళకి ఈ పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాని తీసుకుంటే ఉదాహరణకి కొన్ని జిల్లాలో మీకు తెలుసు 50 పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో. కొన్ని జిల్లాల్లో 60 పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ పోస్టులు బట్టి స్పోర్ట్స్ కోటా పోస్టులు కూడా పెరిగినాయి. అట్లా ఈ జిల్లా తీసుకుంటే శ్రీకాకుళంలో 16 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఉంటే అందులో ఎస్జిటి పోస్టులు 3 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 13 ఉన్నాయి. ఓకే, ఇక అసలు ముఖ్యమైన విషయం మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోవాలి. ముందు వీళ్ళకి ఎగ్జామ్ ఏమి ఉండదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏపీడిఎస్సి స్పోర్ట్స్ DSC.APCFSS.in అనే వెబ్సైట్ లో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉపయోగించుకుని దాంతో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ డిఎస్సికి ఆన్లైన్ ద్వారా https sportsdsc.apcfss.in వెబ్సైట్ లో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చరవాణి నంబర్ ఉపయోగించాలి, అంటే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. అనంతరం అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఉద్యోగాలకు సంబంధించి వివరాలు కనిపిస్తాయి. వాళ్ళకి అక్కడ కూడా ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి ఏ పోస్ట్ కావాలనేది ప్రయారిటీ ఉంటుంది. నెంబరింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ ఏది, సెకండ్ ఏది ఇచ్చుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, విభజన అంటే తెలంగాణ విభజన జూన్ 2, 2014 తర్వాత అవలసి వచ్చిన వారు ప్రస్తుతం తమకు సంబంధించిన నివాస ధృవీకరణ పత్రాలను సరిచూసుకుని వివరాలు నిర్ధారించాలి. 1 టైం పాస్వర్డ్ ద్వారా అభ్యర్థి లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ సిద్ధమవుతాయి. అంటే 1 టైం పాస్వర్డ్ అభ్యర్థి అంటే మీ మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఒక పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది, ఒక పాస్వర్డ్ వస్తుంది. దాంతో లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాలం 3లో అంటే అప్లికేషన్ ఏదైతే ఉందో మీరు ఓపెన్ చేసిన అప్లికేషన్ కాలం 3లో వ్యక్తిగత వివరాలు అంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. మార్పులు చేర్పులు చేసుకోవచ్చు వాటిని. అలాగే పాస్పోర్ట్ ఫోటోను సంతకంతో కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని యొక్క సంతకం కూడా చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఇక 2వ దశలో విద్యార్హతలకు సంబంధించిన సమాచారం నమోదు చేయాలి. తుది దశలో జిల్లా చూపిస్తుంది. అభ్యర్థి తాను ఏ పోస్టులకు అర్హుడో అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, తుది దశలో అంటే 3వ స్టేజ్లో వాళ్ళ యొక్క జిల్లా, ఏ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన జిల్లా ఏంటో జిల్లా సెలెక్ట్ చేసుకుని అక్కడ మీ యొక్క ఏ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నారు, ఎన్ని పోస్టులకి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది 3వ స్టేజ్లో. 2వ స్టేజ్లోనే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తారు. 3వ స్టేజ్లోనే మీ పోస్ట్ ప్రిఫరెన్స్, మీ జిల్లా ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇకపోతే అనంతరం క్రీడల్లో తమ అర్హతలను పొందుపరిచి చెక్ బాక్సులలో వివరాలు సరిచూసుకోవాలి. అంటే తమ యొక్క స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళు చూపించినటువంటి వాళ్ళ యొక్క వివరాలు, స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళు ఏమేమి అచీవ్ అయ్యారు అనేది ఆ వివరాలు కూడా అందులో చూపించి ఎంటర్ చేసి ఆ తర్వాత కింద చెక్ బాక్స్ ఉంటాయి, వాటిని చెక్ చేసి ఆ ఖాళీలు కనిపించిన తర్వాత క్రీడా అంశాలను తెలియజేయాలి. వ్యూ మోర్ లో చూసి నిర్ణయించుకున్నాక దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇక్కడ చూడండి, చివరిలో అభ్యర్థులు సంబంధిత పత్రాలను కాలం 3.4లో అప్లోడ్ చేయాలి. అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏవైతున్నాయో వాటిని ఇక్కడ 3.4 అనే కాలంలో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సువర్ణ అవకాశం. క్రీడా కోటాను 3% పెంచడం ద్వారా అర్హత ఉన్న వారికి ఒక సువర్ణ అవకాశం
లభిస్తుంది. భవిష్యత్తులో క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు అందరూ ముందుకు రావడం జరుగుద్ది. ఇది నిజమే. ఇట్లా గనక పోస్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగితే క్రీడా కోట ఏదైతే 3% ఉందో దాన్ని అప్లై చేసి వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా వాళ్ళ యొక్క క్రీడాంశాలను బేస్ చేసుకుని వాళ్ళకి పోస్టులు ఇవ్వడం అయితే జరిగితే తప్పనిసరిగా చాలా మంది స్పోర్ట్స్ కేటగిరీలో ముందుకు రావడం జరుగుతుంది అనమాట. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఇకపోతే ఇక్కడ చూడండి, ప్రతిభ ప్రాతిపదికన అంటే టాలెంట్ అనమాట. ప్రతిభ ప్రాతిపదికన నేరుగా ఎంపిక చేయడం అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రీడా కోటాను డిఎస్సీలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. మీరు గమనించండి, ఇంతకుముందు డిఎస్సీలో అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఆ ఎగ్జామ్ లేదు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది దీంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ అంశాలు జాగ్రత్త తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని షేర్ చేయండి ఈ వీడియో అందరికీ. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.